పోలీసులు గీత దాటారు. లగచర్ల ఘటనలో సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేశారు. ఇక ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నివేదికలో స్పష్టీకరణ 3 అంశాలపై నివేదిక సమర్పించాలని సిఎస్ తర్వాత డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది ఇది ఎన్హెచ్ఆర్సీ. వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్నా భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్ట ప్రకారం లేదు. వారు గీత దాటి వ్యవహరించారు. గ్రామస్తులను అరెస్టు చేసి నిర్బంధించిన లాకప్లో సిఏ ఆఫీసులో సీసీ కెమెరాలను పనిచేయలేదని తేలింది. అయితే స్టేషన్ జనరల్ డైరీ ఎంట్రీలు కూడా అప్డేట్ చేయలేదు. అది పోలీసుల నిర్లక్ష్య వైఖరిని సూచిస్తోంది. గ్రామస్తుల మానవ హక్కులను పోలీసు సిబ్బంది ఉల్లంఘించడం నిజమని దర్యాప్తులో తేలింది. ప్రజాసేవకులైన పోలీసు అధికారులు ఇక జిల్లా అధికారులు బాధిత గ్రామ ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించాల్సి ఉన్నా వారు భూసేకరణ ప్రక్రియను సున్నితంగా పూర్తి చేయలేకపోయారని జాతీయ మానవ హక్కుల సంఘం దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. మొత్తం మీద పోలీసులు తప్పు చేసిండ్రు. అంటే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా చాలాసార్లు కూడా ఏం జరుగుతుంటుందంటే ఇక్కడ క్యూనూస్ పైన దాడి జరిగినప్పుడు కానీ తర్వాత ఇక్కడ తీన్మన్మల పైన దాడి జరిగినప్పుడు కానీ రకరకాలుగా అక్రమ కేసులు పెట్టినప్పుడు కానీ అంటే ఎప్పుడైనా కానీ పోలీసులు ఎట్లా ఉంటారంటే ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం చెప్పినట్టు చేయాలని చెప్పేసి కొంతమంది అధికారులు భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ను కూడా మొత్తం కూడా సస్పెండ్ చేసేసి మొత్తం దానిమంటారు ఉద్యోగం నుంచి రిమూవ్ చేసేసి మొత్తం కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు చేసింది అది. తర్వాత మీరు ఇప్పుడు ప్రభుత్వం ఆడించినట్టుగా ఆడితే గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ప్రభుత్వం ఆడించినట్టుగా ఆడితే 100% తర్వాత సమస్యలు ఎదుర్కొనేది తర్వాత దీనికి బాధ్యత వహించేది మాత్రం తర్వాత పోలీసు అధికారులు అని చెప్పేసి కోర్టులు చెప్పినాయి. అయినప్పటికీ కాకపోతుందంటే పోలీసులని రక్షణ కవచంగా ఉపయోగించుకొని ప్రభుత్వాలు కొంత చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం కంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మాత్రం విపరీతంగా పోలీసులను ఉపయోగించుకుంది. ఉట్టిగానే మా పైన దాడి జరిగితే ఇక్కడ క్యూనూస్ ఆఫీసు పైన తర్వాత ఇక్కడ అందరిపైన దాడి జరిగింది తర్వాత వీళ్ళ పైన దాడి జరిగింది, ఇది అన్యాయం జరిగింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేస్తే మా పైనే 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేసి అక్కడ చెర్లపల్లి జైల్లో వేసిండ్రు. అంటే ఇటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి పోలీసులు ఇట్లా అతిగా వ్యవహరించకండి. లగచర్ల ఘటనలో కూడా వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కూడా ఇట్లా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించిండ్రు. అక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తలేవు అంటున్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇట్లా ఉన్నాయి అంటున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి జాతీయ మానవ హక్కుల సంఘం అక్కడ ఉన్నటువంటి ఏదైతే దర్యాప్తు బృందం ఉందో వాళ్ళు చెప్పేసిండ్రు క్లియర్గా. కాబట్టి వాళ్ళు అంటే పోలీసులు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత బాధితుల పక్షాన నిలబడాల్సిన బాధ్యత 100% పోలీసులకు ఉంటుంది. నిజంగా కొంతమంది పోలీసు అధికారులు నిజాయితీగా పనిచేస్తారు, దాంట్లో సందేహం లేదు. కాకపోతే అంటే కొంతమంది ఇట్లా చేస్తూ ఉంటారు, వాళ్ళ మొత్తం చెడ్డ పేరు వస్తుంది లెక్క.